హలో గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి 5 minutesలో సింపుల్ అండ్ టేస్టీగా ఆమ్లెట్ చేసుకోవడం ఎలా చూసేద్దాం. ఆనియన్స్ ఇంకా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అల్లం ఇంకా కొత్తిమీర ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మనం ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 eggs తీసుకున్నాను. 4 eggs కట్ చేసుకొని ఇందులో సాల్ట్ ఇంకా కారం యాడ్ చేయాలి. ఎగ్స్కి సరిపడా మనం కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయాలి. మంచిగా కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి. మనం మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేయడమే. తర్వాత ప్యాన్ వేడెక్కిందా చూసుకొని ఆయిల్ పోసి దాని తర్వాత ఆయిల్ వేడెక్కేదాకా ఆగి తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ ఆమ్లెట్ని అందులో మనం వేయాలి. వేసిన తర్వాత అది మంచిగా రోల్ చేసుకోవాలి. అది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి ఆమ్లెట్స్ ఇంకా చాలా వెరైటీ ఆమ్లెట్స్ మనం చాలా చూసుంటాం, కానీ ఇది ఎందుకు స్పెషల్ అంటే మాత్రం ఒక 5 minutesలో ఇన్స్టెంట్గా మన దగ్గరలో మన అందుబాటులో ఉన్న వాటితో మనం ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మన వేడి వేడి టేస్టీ ఆమ్లెట్ రెడీ. దాని తర్వాత మనం సర్వ్ చేసుకొని ఎలా ఉందో తిని చూడడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.